హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఉదయం నేను భోగి పండుగ రోజు వేసుకున్న ముగ్గుల గురించి, చేసిన ప్రసాదం, పూజ ఏ విధంగా చేసుకున్నానో ఉదయం వీడియోలో చూశారు కదా. ఇది సాయంత్రం వీడియో అండి. ఉదయం వీడియో ఎవరైనా చూడకపోయింటే మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. సాయంత్రం అయితే నేను పనులన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ తలస్నానం చేసి అయితే గోదా కళ్యాణానికి అయితే వెళ్ళాలి. అందుకోసమని ఉదయమే ఇల్లు తుడిచినా కూడా మళ్ళీ ఇల్లు తుడిచేసి తలస్నానం చేసి పూజ అయితే చేసుకున్నాను. సాయంత్రం కూడా పూజ చేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకు ధూపం సమర్పిస్తున్నాను. గోదా కళ్యాణం మా ఊర్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఇప్పుడు మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. సాయంత్రం పూజ అయితే ఈ విధంగా చేసుకొని స్వామి అమ్మవార్లకు ధూపం సమర్పించాను. తర్వాత పిల్లలు కూడా స్నానం చేసి రెడీ అయ్యారు. నేను పిల్లలైతే గుడి దగ్గరికి బయలుదేరామండి. టైం వచ్చేసి 6:30, 7 కావచ్చు. మేమైతే నడుచుకుంటూనే వెళ్తున్నాం, మాట్లాడుకుంటూ. చూడండి, ఇంకా రద్దీగానే ఉంది రోడ్ల పైన. చాలా వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. ధనుర్మాసంలో మనం గోదా అమ్మవారిని 30 రోజుల పాటు పాశురాలతో పూజిస్తాం కదండి. ఆ ధనుర్మాస వ్రతం అయితే ఈ గోదా కళ్యాణంతో పూర్తవుతుంది. ఆండాల్ లేదా గోదా అమ్మవారు 30 పాశురాలను శ్రీకృష్ణుని ఏ విధంగా పూజించాలో లోకానికి అనుగ్రహించింది. వీటినే మనం తిరుప్పావై అంటాం కదా. మేమైతే పిల్లలతో మాట్లాడుకుంటూ గుడి దగ్గరికి అయితే వచ్చాము. మా ఊర్లో వెంకటేశ్వర స్వామి గుడి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుందండి. నేనైతే శనివారం వస్తూ ఉంటాను ఈ గుడికి. నాకు ఇక్కడ వస్తే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడే కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే భక్తులు అయితే వస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజైతే ఉదయం ఇంట్లో పండగ చేసుకొని సాయంత్రం టైంలో గుడికి అయితే వచ్చి గోదా రంగనాథ స్వామి కళ్యాణం అయితే చూస్తామండి. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజైతే అమ్మవార్లను, స్వామివారిని చాలా బాగా అలంకరించారు. స్వామివారి కళ్యాణ మండపం చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు. స్వామి అమ్మవార్ల అలంకరణ కూడా అంత బాగుంది. గోదా అమ్మవారు రచించిన పాశురాలు జీవునికి, ప్రకృతికి, పరమాత్మకి సంబంధాన్ని వివరిస్తూ ఉంటుంది. 12 మంది ఆళ్వార్లలో గోదాదేవి అమ్మవారు ఒక్కరు మాత్రమే స్త్రీ. గోదాదేవి అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరులో జన్మించారు. పుట్టిన ఊరిని నందగోకులంలా తన స్నేహితులను గోపికలుగా భావించి ధనుర్మాసంలో 30 రోజుల పాటు ధనుర్మాస వ్రతం ఆచరించింది. గోదాదేవి తండ్రి గారైనటువంటి విష్ణుచిత్తుల వారికి తులసీవనంలో గోదాదేవి దొరికిందండి. ఆయనకి గోదాదేవి తల్లి గారాల పట్టి గోదా అమ్మవారు ధనుర్మాస వ్రతంను ఆ రంగనాథుడిని వివాహం ఆడటం కోసం ధనుర్మాస వ్రతం అయితే చేశారు. అప్పుడే 30 పాశురాలతో కూడిన తిరుప్పావై రచించారు. అప్పుడు గోదా అమ్మవారు శ్రీ రంగనాథుడితో వివాహమైతే 100 గంగాళాల నిండా వెన్న, 100 గంగాళాల నిండా పరమాన్నం సమర్పిస్తానని మొక్కుకుంటుంది. తరువాత రంగనాథుడితో వివాహం జరిగి ఆమె విగ్రహ రూపం ధరించింది. ఆ మొక్కు అలాగే ఉండిపోతుంది. 4000 సంవత్సరాల తరువాత శ్రీ రామానుజాచార్యుల వారు గోదాదేవి అమ్మవారు మొక్కు తీర్చలేదని తెలిసి నీటి చుక్క తగలకుండా 108 గంగాళాల నిండా బెల్లం, పాలు, బియ్యం, నెయ్యి ఉపయోగించి సుందరరాజన్ పెరుమాళ్ళకు సమర్పించిన తర్వాత భక్తులందరికీ పంచి అమ్మవారి దగ్గరికి వచ్చి విగ్రహం చూసి నువ్వు మొక్కిన మొక్కుని నేను తీర్చాను అని విన్నవించుకుంటాడు. అప్పుడు అమ్మవారి విగ్రహం నుండి కోయల్ అన్నను అని వినిపిస్తుంది. అమ్మవారు పిలిచారట. అప్పటి నుండి శ్రీ రామానుజాచార్యుల వారిని గోదా అగ్రజ అని పిలువబడ్డారు.
అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మార్గంలోనే నడిచే ఆచార్యులు ఈ పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో కుడారై ప్రసాద ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఆండాళ్ తిరువడిగడే శరణం. ఇక్కడ మీరు చూడొచ్చు, గోదా రంగనాథ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నేను పిల్లలతో కలిసి వచ్చి ఇక్కడైతే కూర్చున్నాము. ఇక్కడికి వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు బాగా చేస్తారండి. కళ్యాణం జరిగిన తర్వాత అందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్తారు. ఇక్కడ చూడండి, స్వామివారి కళ్యాణ మండపం ఎంత బాగా అలంకరించారో. స్వామి అమ్మవార్లను చూస్తూ ఉంటే అలంకరణలో రెండు కళ్ళు సరిపోతలేవు కదా, అంత అందంగా ఉన్నారు ఆ గోదా రంగనాథ స్వామి. స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతున్నప్పుడు అందరికైతే కంకణధారణ చేస్తారు అయ్యవార్లు. అందరినీ పిలిచి కంకణాలు అయితే ఇస్తున్నారు. నేను కూడా వెళ్ళి కంకణాలు తీసుకొని వచ్చి పిల్లలకు కట్టి నేను కట్టుకున్నాను. అర్చక స్వాములు వచ్చిన ప్రతి భక్తులకి కంకణధారణ అయితే చేస్తారు. ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. చూడండి, ఆ రంగనాథ స్వామి, గోదాదేవి తల్లి ఎంత బాగున్నారో. చూడడానికి రెండు కళ్ళు సరిపోవు కదా, ఆ అలంకరణలో ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు. మీరు చూడండి, నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ గోదా రంగనాథ స్వామి కళ్యాణం 10 మందికి చూసే విధంగా ఆ దేవుడు నాకు కల్పించాడని నేను స్వామికి పాదాభివందనాలు తెలుపుతున్నాను. ఈ అవకాశాన్ని ఆ స్వామి నాకు కల్పించాడు. ఇంట్లో ఉండి రావాలనుకున్నా రాలేని భక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళైతే లైవ్లో మన ఛానల్లో గోదా రంగనాథ స్వామి కళ్యాణం అయితే వస్తుంది. దాన్నైతే ప్రతి ఒక్కరు చూసి అందరూ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. స్వామివారి కళ్యాణం జరిగి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరు భక్తులు ఇంటికి వెళ్ళేసరికి దాదాపు 10-11 అవుతుందండి. ఇన్ని గంటలు స్వామివారి సన్నిధిలో గడపడం అంటే చాలా అదృష్టం ఉండాలి కదా. మేమైతే ప్రతి సంవత్సరం ఈ విధంగా వచ్చి నైట్ స్వామివారి కళ్యాణం అయిపోయేంత వరకు ఉంటామండి. కంకణధారణ చేసుకున్న భక్తులు స్వామివారి గుళ్ళోకి వచ్చి గర్భాలయంలో ఉన్న మూలమూర్తిని దర్శించుకొని తీర్థప్రసాదాలు అలాగే శతగోపురం పెట్టించుకొని వెళ్తారండి. మేము అలాగే స్వామివారిని దర్శించుకుందామని వచ్చాము. ఇక్కడ మా గుళ్ళో స్వామివారికి ఇరువైపులా పద్మావతి అమ్మ, గోదాదేవి తల్లి ఉంటారు. చాలా బాగా అలంకరించారండి ఈరోజు స్వామివారిని. మేము కంకణధారణ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకొని వచ్చాము. వచ్చి మళ్ళీ అందరూ ఎవరి ప్లేస్లో వారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత స్వామివారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి. ఇక్కడ స్వామివారికి తలంబ్రాలు పోస్తున్నారు, చూశారు కదా. ఆ తలంబ్రాలు కళ్యాణం అయిన తర్వాత వచ్చిన భక్తులందరికీ కొన్ని చొప్పున ఇస్తారండి. వాటిని ఇంటికి తీసుకెళ్తారు భక్తులు. స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత స్వామివారి విగ్రహాలను ఈ విధంగా అందరూ మేళతాళాలతో నాట్య నృత్యాలు చేసి స్వామివారిని, అమ్మవారిని ఒకసారి వచ్చిన భక్తులందరూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. స్వామి అమ్మవార్లతో కలిపి ప్రదక్షిణ చేస్తారండి. అలా చేసిన తర్వాత స్వామి అమ్మవార్లను గర్భగుడిలోకి దిష్టి తీసుకువెళ్తారు. మేమైతే ప్రతి సంవత్సరం గోదా కళ్యాణం రోజు ఈ విధంగా సాయంత్రం వచ్చి నైట్ వరకు స్వామివారి సన్నిధిలో గడపడం నిజంగా నాకు చాలా ఇష్టం అండి. ఈ గోదా కళ్యాణం ఎప్పుడెప్పుడు వస్తుందా అని నేను సంవత్సరం మొత్తం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ రోజు కోసం అంత ప్రశాంతంగా ఉంటుంది గుళ్ళో స్వామి అమ్మవార్ల కళ్యాణం చూస్తూ ఉంటే. ఒకసారి మొత్తం ప్రదక్షిణ చేసిన తర్వాత భక్తులందరం కలిసి స్వామివారితో కలిసి ప్రదక్షిణ చేస్తాము. చేసిన తర్వాత ఇక్కడ అమ్మవారు కొబ్బరికాయతో
దిష్టి తీసిన తర్వాత గుడి లోపలికైతే తీసుకువెళ్ళి మరి ఒకసారి నాట్య ప్రదర్శన చేసి స్వామి అమ్మవార్లను గుడిలోకి తీసుకువెళ్తారండి. ఇంతటితో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణం ముగుస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. కళ్యాణం జరిగిన తర్వాత వచ్చిన భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి తర్వాత ఇంటికి వెళ్తారు. టైం వచ్చేసి 10-10:30 అయిందండి. చూడండి గుడి మొత్తం ఎంత ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందో, చాలా చాలా బాగుందండి. సంక్రాంతి రోజైతే వీడియో తీయలేదండి. ఇది కనుమ రోజు వాకిలంతా కడిగి ఈ విధంగా రథం ముగ్గు పెట్టుకున్నానండి. ఇంటి ముందు పూజ గదిలో పూజ అయితే చేసుకున్నాను. పూజ చేసి స్వామి అమ్మవార్లకు పాలు నైవేద్యంగా సమర్పించాను. నా రథం ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ చిన్న షార్ట్ని ఇందులోనే యాడ్ చేస్తున్నాను, ఏమీ అనుకోకండి. మేమైతే కనుమ రోజు గోవులను పూజిస్తారు కదా, ఉదయం గోశాలకి వెళ్ళామంటే గోవులన్నింటినీ బయటికి వదిలారని చెప్పారు. అందుకని ఈవినింగ్ 4 టైంలో గోశాలకైతే వెళ్ళాము. మా ఊర్లో గోశాల చాలా బాగుంటుంది. ఇక్కడ గోవులు చాలా ఉంటాయండి. మేము వెళ్ళేసరికి అయితే కొన్ని గోవులను మేతకు తీసుకువెళ్ళారంట. మిగతా గోవులన్నీ ఉదయం నుండి కొంతమంది వచ్చి పూజలు అయితే చేశారు. బయటికి వదిలిన గోవులన్నీ ఇప్పుడు వచ్చి గోశాలలోకి వచ్చాయని మేము వచ్చాము. ఇక్కడ పని చేసే వాళ్ళని అడిగాము, గోవులన్నీ ఏమయ్యాయని. అన్నీ మేతకు వెళ్ళాయని చెప్పారు. ఇంకా రాలేదంట. గోవులకి కొంచెం గ్రాసం వేద్దామనేసి పచ్చిగడ్డి కోసం అయితే చూస్తున్నాను నేను. ఇక్కడ గోశాలలో సేవ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అయితే అడిగి ఇక్కడ నేను కొంచెం పచ్చిగడ్డిని అయితే సేకరించుదామని వెళ్ళాను. ఇక్కడ నాకు ఒక విషయం అయితే తెలిసిందండి. పచ్చిగడ్డిని సేకరిస్తుంటే నాకు ఒక విషయం అయితే తెలిసింది. గోవులు మనిషి కాలుతో తొక్కిన గడ్డిని అయితే తినవంటండి. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకు ఇప్పుడే తెలిసిందండి. నిజంగా నేను షాక్ అయ్యాను. నాకు తెలియక నేను కొంచెం దారిలో ఉన్న గడ్డి అయితే తీస్తుంటే అక్కడ ఉండే ఆమె వచ్చి అది తినవురా అని చెప్పేసి ఆమె కూడా కొంచెం సేకరించి నాకు ఇచ్చింది. ఆ గడ్డిని అయితే నేను గోవులకు పెట్టాను. గోవులకు పెడుతుంటే మనిషి కాలు పడిన గడ్డి తినవని నాకు ఇప్పుడే తెలిసిందండి. నిజంగా గోమాతలకు పెడుతుండే అవి వాసన చూస్తుంటే నాకైతే ఆశ్చర్యం వేసింది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ విధంగా గోమాతలకు తినిపిస్తున్నాను. చూడండి, కొన్ని తింటున్నాయి, కానీ కొన్ని వాసన చూసి వెళ్ళిపోతున్నాయి. నేనైతే ఈ విధంగా అక్కడ పెట్టేసి దండం పెట్టుకొని వచ్చాను. కొన్ని గోమాతలు ఆ గడ్డిని అయితే నా వాసన చూస్తున్నాయి. అందుకే అంటారు కదా, గోమాతల్లో సకల దేవతలు ఉంటారని. అందుకే చిన్ని కృష్ణునికి గోమాతలు అంటే చాలా ఇష్టం కదా. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.